వేల మంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే బాధ్యత వాళ్ళది. రాజ్యాంగం నుంచి రాజకీయం దాకా అన్ని బోధించి ఒక మనిషిని తీర్చిదిద్దేది కూడా వాళ్ళే. ఒక రకంగా చెప్పాలంటే దేశ నిర్మాణంలో, జాతి ఉద్ధరణలో వాళ్ళ పాత్ర అమోఘమనే చెప్పాలి. మరి అలాంటి వారికి ఓటు వేయడం కూడా రాకపోతే ఎలా? ఏమో, మొన్నటి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత ఇప్పుడు ఇదే విషయం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఎవరు వాళ్ళు, ఏంటా కథ? ఓటేయడంలో తడబడిన గురువులు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా చెల్లని ఓట్లు. ఓటు విలువ మరిచారా, కావాలనే వృధా చేశారా? ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గురువులు విలక్షణ తీర్పిచ్చారు. 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ పిఆర్టీయూ అభ్యర్థి గాది శ్రీనివాసులు నాయుడికే పట్టం కట్టారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో ఎలిమినేషన్ రౌండ్ లో ఆయన గెలుపు కన్ఫర్మ్ అయింది. నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. ఎలిమినేషన్ ప్రాసెస్ ఆఖరి రౌండ్ లో పైచేయి సాధించిన శ్రీనివాసులు సమీప ప్రత్యర్థి రఘువర్మపై విజయం సాధించారు. పోరెత్తించే ప్రచారం, ఓట్ల లెక్కింపు, ఆ తర్వాత గెలుపు అంతా బానే ఉంది గాని చదువు చెప్పే టీచర్లు ఓటు వేయడంలో తడబడటమే ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ఫిబ్రవరి 27న జరిగిన పోలింగ్ లో ఉత్తరాంధ్ర నుంచి 20,791 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. దీంతో పోలింగ్ 92.40% నమోదైంది. ప్రభుత్వ, ప్రైవేటు టీచర్లు భారీగా పాల్గొని తమ ప్రతినిధిని ఎన్నుకునేందుకు ఆసక్తి చూపించారు. కానీ వాళ్లల్లో చాలా మందికి ఓటు ఎలా వేయాలో కూడా అవగాహన లేకపోవడం రాజకీయ వర్గాన్ని ఆశ్చర్యపరుస్తోంది. మార్చి 3న కౌంటింగ్ కోసం బ్యాలెట్లు ఓపెన్ చేసిన అధికారులు టేబుళ్ల వారీగా బయటపడిన ఇన్వాలిడ్ బ్యాలెట్ పేపర్లను చూసి షాక్ అయ్యారట. దాదాపు 656 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. సాధారణంగా అభ్యర్థుల కాలంకి ఎదురుగా ప్రాధాన్యత పరంగా తమకు నచ్చిన నెంబర్ని వేయాల్సి ఉంటుంది. అంతకు మించి ఏ రకమైన గుర్తులు పెట్టినా ఆ ఓటు చెల్లకుండా పోతుంది. ఆ విషయం మరిచారో లేక కావాలనే చేశారో చాలా మంది టీచర్లు ఓటేయడంలో తడబడ్డారు. పలువురు టీచర్లు విద్యార్థుల ఆన్సర్ షీట్లు దిద్దినట్లు రైట్ టిక్కులు పెడితే మరికొందరు పిల్లల హోంవర్క్ లో తప్పులు దిద్దినట్లుగా సర్కిల్స్ పెట్టారు. ఇంకొందరైతే నిలువు గీతలు, ఇంటూ మార్కులు పెట్టారు. చాలా మంది అంకెల్ని బదులు 1, 2 అంటూ ఆంగ్ల అక్షరాల్లో రాసేసి బ్యాలెట్ బాక్సుల్లో పడేశారు. విద్యార్థుల్ని భావి పౌరులుగా తీర్చిదిద్దే మన టీచర్ల పరిస్థితి చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదట ఎలక్షన్ అధికారులకు. ఓటింగ్ పై అవగాహన కల్పించాల్సిన వారే ఇలా ఓటు వేయడంలో తడబడ్డం చర్చనీయాంశంగా మారింది. తెలియక చేశారా లేక కావాలనే చేశారా అన్నది కూడా ఇప్పుడు కీలకంగానే మారింది. ఈ చెల్లని ఓట్లేసిన టీచర్లు ఎవరో గాని ఇప్పటికైనా తమ తప్పు తెలుసుకుంటారో లేక ఆ ఓటు తామేసింది కాదంటూ ఎవరికి వారు లైట్ తీసుకుంటారో చూడాలి.